ఈరోజు మనం 5 వర్బ్స్‌ని తీసుకొని దాంట్ని వి1, వి2, వి3, వి4లో ఎలా ఉపయోగించాలి? ఆ సెంటెన్సెస్ ఎలా ఉంటుంది? అంతేకాకుండా వర్బ్ 1 బేస్డ్‌గా ఒక స్టోరీ, వర్బ్ 2 బేస్డ్ స్టోరీ చూద్దాం. ఇందులో మొదటగా మనం వి1 ఇప్పుడు రోజు జరిగే పనులను వి1లో చెప్తాం. వి2 జరిగిపోయిన పనులను నిన్న, గతం గురించి వి2, వి3 జస్ట్ ఇప్పుడే జరిగింది లేదా జరిగిపోయింది అని చెప్పడానికి వి3ని, వి4ని ఇప్పుడు జరుగుతూ ఉంది అని చెప్పడానికి వి4ని మనం ఉపయోగిస్తూ ఉంటాము. ఇందులో మొదటగా వి1 సీ, సీ అంటే చూడడం. ఈ సీని మనం వి1లో ఎలా ఉపయోగించాను, పని జరిగిపోయినాక ఎలా ఉపయోగించాలి, ఇప్పుడే జరిగినాక ఎలా ఉపయోగించాలి, ఇప్పుడు జరుగుతూ ఉన్నప్పుడు ఎలా ఉపయోగించాలో చూద్దాం. వి1 సీ అంటే ఇప్పుడు చూస్తున్నాను. వి2 ఆల్రెడీ చూసాను నిన్న. వి3 జస్ట్ ఇప్పుడే చూసాను. సీన్ వి4 ఇప్పుడు చూస్తూ ఉన్నాను. సీ, సీ, సా, సీన్, సీయింగ్. సీ అంటే చూడడం. ఈ వర్బ్‌ను గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టేక్ తీసుకోవడం. తీసుకోవడం. టేక్ వి1, టుక్ వి2, టేకెన్ వి3, టేకింగ్ వి4. టేక్ తీసుకున్నాను. తీసుకున్నాను. టేకెన్ ఇప్పుడే తీసుకున్నాను. టేకింగ్ ఇప్పుడు తీసుకుంటూ ఉన్నాను. అదే విధంగా గివ్ అంటే ఇవ్వడం. వి1 గివ్, గేవ్, గివెన్, గివింగ్. గివ్ ఇవ్వడం, గేవ్ ఇచ్చాను, గివెన్ ఇప్పుడే ఇచ్చాను, గివింగ్ ఇప్పుడు ఇస్తూ ఉన్నాను. మేక్ తయారు చేయడం. మేక్ తయారు చేశాను. మేడ్ తయారు చేసేసాను. మేడ్ ఇప్పుడు తయారు చేశాను. మేకింగ్ ఇప్పుడు తయారు చేస్తూ ఉన్నాను. రన్ పరిగెత్తడం. రన్ పరిగెత్తాను. ర్యాన్ పరిగెత్తాను. ఆల్రెడీ పరిగెత్తాను. రన్ జస్ట్ ఇప్పుడే పరిగెత్తాను. రన్నింగ్ ఇప్పుడు పరిగెడుతూ ఉన్నాను. రన్నింగ్ ఇంగ్ ఫార్మ్. ఈ విధంగా మనం సీ, సా, సీన్, సీయింగ్‌ని సెంటెన్స్ ఫార్మాట్‌లో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఐ సీ బర్డ్స్ నేను పక్షుల్ని చూశాను. ఇన్ ద స్కై ఆకాశంలో నేను పక్షుల్ని చూశాను. ఐ సా ఏ రెయిన్బో యెస్టర్‌డే నిన్న జరిగిన వాటికి ఎప్పుడు వి2ని ఉపయోగించాలి. ఐ సా ఏ రెయిన్బో నేను రెయిన్బోని చూశాను. యెస్టర్‌డే నిన్న చూశాను. ఐ హావ్ సీన్ దట్ మూవీ నేను ఇంతకు ముందే ఆ మూవీని చూశాను అనే అర్థంతో వి3ని ఉపయోగిస్తూ ఉంటాం. వి4 షీ ఈజ్ సీయింగ్ షీ షీ ఈజ్ సీయింగ్ ద స్టార్స్ ఆమె చూస్తూ ఉంది. ఇప్పుడు చూస్తూ ఉంది. ఆ నక్షత్రాలను చూస్తూ ఉంది అనే ఫార్మాట్‌లో దీన్ని చెప్పడం జరుగుతుంది. టేక్ తీసుకోవడం. ఐ టేక్ మై బ్యాగ్ టు స్కూల్ నేను స్కూల్‌కి బ్యాగ్ తీసుకెళ్తాను. హీ టుక్ మై పెన్సిల్ అతడు నా పెన్సిల్‌ని తీసుకున్నాడు. టుక్ వి2 ఫార్మాట్. షీ హాజ్ టేకెన్ ద బుక్ ఆమె పుస్తకం తీసుకునింది. ఇప్పుడే తీసుకుంది లేదా ఇంతకు ముందే తీసుకునింది అనే అర్థంతో దీన్ని వాడొచ్చు. దే ఆర్ టేకింగ్ ఫోటోస్ వారు ఫోటోస్ తీసుకుంటూ ఉన్నారు. దే ఆర్ టేకింగ్ ఫోటోస్. ఐ టేక్ మై బ్యాగ్ టు స్కూల్. హీ టుక్ మై పెన్సిల్. షీ షీ హాజ్ టేకెన్ ద బుక్. దే ఆర్ టేకింగ్ ఫోటోస్ తీసుకుంటున్నారు అనే అర్థంతో దీన్ని ఉపయోగిస్తాము. గివ్ గివ్ అంటే ఇవ్వడం. ఐ గివ్ ఫుడ్ టు ద డాగ్ నేను డాగ్‌కి ఫుడ్ ఇచ్చాను. మదర్ గేవ్ మీ ఏ గిఫ్ట్ మదర్ నాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది. వి2 ఫార్మాట్ కాబట్టి ఇచ్చేసింది. జరిగిపోయింది ఈ పని. హీ హాజ్ గివెన్ హిస్ పెన్సిల్ అతడు తన పెన్ను ఇచ్చాడు. షీ ఈజ్ గివింగ్ వాటర్ టు ప్లాంట్స్ ఆమె మొక్కలకు నీళ్లు ఇస్తుంది. ఇప్పుడే ఇస్తుంది. ఇంగ్ ఫార్మ్ ఉంది కాబట్టి షీ ఈజ్ గివింగ్ వాటర్ టు ప్లాంట్స్ గా చెప్పుకోవచ్చు. మేడ్ ఫోర్త్ వర్బ్ మేడ్.
మేక్, మేడ్, మేడ్, మేకింగ్‌గా 4 రకాలుగా చెప్పుకుంటాము. ఐ మేడ్ ఏ పేపర్ బోట్. నేను పేపర్ బోట్ తయారు చేస్తాను. రవి మేడ్ రవి మేడ్ ఏ టాయ్ కార్. రవి టాయ్ కార్‌ని తయారు చేశాడు. ఐ మేక్ ఐ మేక్ ఏ పేపర్ బోట్. తయారు చేస్తాడు. మేక్, మేడ్, మేడ్, మేకింగ్. దే హావ్ మేడ్ ఏ కార్. దే హావ్ మేడ్ ఏ కార్. దే హావ్ మేడ్ ఏ కేక్. వారు కేక్ తయారు చేశారు ఇంతకు ముందే. మదర్ ఈజ్ మేకింగ్ టీ. ఇప్పుడు మదర్ టీ తయారు చేస్తూ ఉన్నది. ఇప్పుడు జరుగుతూ ఉంది. అలా చెప్పడం జరుగుతుంది. ఐ మేక్ ఐ మేక్ ఏ పేపర్ బోట్. రవి మేడ్ ఏ టాయ్ కార్. దే హ్యాజ్ మేడ్ ఏ కేక్. మదర్ ఈజ్ మేకింగ్ టీ. ఇంకా ఈ మేక్‌ని మనం చెప్పడం జరుగుతుంది. రన్. ఈ రన్, ర్యాన్, రన్నింగ్ ఇంకా 4 రకాలుగా చెప్పుకోవచ్చు. ఐ రన్ ఇన్ ద పార్క్. పార్క్‌లో నేను పరిగెత్తాను. ద బాయ్ ర్యాన్ ఫాస్ట్. ఆహ్, అతడు ఫాస్ట్‌గా పరిగెత్తాడు. హి హాస్ రన్ ఎ లాంగ్ డిస్టెన్స్. అతడు చాలా దూరం పరిగెత్తాడు. హి హాస్ రన్ ఎ లాంగ్ డిస్టెన్స్. చాలా దూరం పరిగెత్తాడు అని చెప్పడానికి హాస్ రన్‌ని ఉపయోగించాలి. ద డాగ్ ఈజ్ రన్నింగ్. ఇప్పుడు జరుగుతున్న పనిని రన్నింగ్‌గా చెప్పడం జరుగుతుంది. మనం ఈ వర్బ్ సీ, గివ్, మేక్, రన్, వీటి గురించి ఒక స్టోరీ బేస్డ్‌గా నేర్చుకునేదానికి ట్రై చేద్దాం. ఇందులో మనం ఇప్పుడు నేర్చుకున్న వర్బ్స్ చూడడం, టేక్ తీసుకోవడం, గివ్ ఇవ్వడం, మేక్ తయారు చేయడం, రన్ పరిగెత్తడం. ఈ 5 వర్బ్స్ మీద ఒక చిన్న స్టోరీని మనం చూద్దాం. అను అండ్ హర్ బ్రదర్ సీ బర్డ్స్ ఇన్ ద గార్డెన్. గార్డెన్‌లో అను అతని బ్రదరు బర్డ్స్‌ని చూశారు అనే అర్థంతో దే టేక్ ఏ కెమెరా అండ్ క్లిక్ ఫోటోస్. దే అంటే వాళ్ళు కెమెరాని తీసుకెళ్లారు. క్లిక్ ఫోటోస్ అండ్ ఫోటోస్ తీసుకున్నారు. దేర్ మదర్ గివ్స్ దెమ్ జ్యూస్. ఇచ్చింది. గివ్ అంటే ఇవ్వడం కాబట్టి దేర్ మదర్ గివ్స్ దెమ్ జ్యూస్. వాళ్ళకి జ్యూస్ ఇవ్వడం జరిగింది. అను మేక్స్ ఏ పేపర్ బోట్ ఎట్ హోమ్. అను ఇంటి వద్ద పేపర్ బోట్‌ని తయారు చేసింది. లేటర్ తరువాత దే ర్యాన్ ఇన్ ద ప్లేగ్రౌండ్ హ్యాపీలీ. వారు హ్యాపీగా ప్లేగ్రౌండ్‌లో పరిగెత్తారు అనే అర్థంతో దీన్ని చూడొచ్చు. అను అండ్ హర్ బ్రదర్ సీ బర్డ్స్ ఇన్ ద గార్డెన్. దే టేక్ ఏ కెమెరా అండ్ క్లిక్ ఫోటోస్. దేర్ మదర్ గివ్స్ దెమ్ జ్యూస్. అను మేక్స్ పేపర్ బోట్ ఎట్ హోమ్. లేటర్ దే ర్యాన్ ఇన్ ద ప్లేగ్రౌండ్ హ్యాపీలీ. మనం సీ అంటే చూడడం, టేక్ అంటే తీసుకోవడం, గివ్ అంటే ఇవ్వడం, మేక్ అంటే తయారు చేయడం, రన్ అంటే పరిగెత్తడం. ఈ V1 స్టోరీని చూసాం. ఇప్పుడు V2 స్టోరీని చూద్దాం. V2 స్టోరీని సీకి V2 ఫార్మ్ టేక్‌కి V2 ఫార్మ్ టుక్, గివ్ గేవ్, మేక్ మేడ్, రన్ ర్యాన్. ఇవన్నీ V2 ఫార్మ్‌గా చూడడం జరిగింది. యెస్టర్‌డే అనే ఉంటే మనం V2 ఫార్మ్‌ని ఖచ్చితంగా ఉపయోగించాలి. ఇక్కడ యెస్టర్‌డే అనే ఉంది కాబట్టి మనం V2 ఫార్మ్‌ని ఉపయోగిద్దాం. యెస్టర్‌డే అను అండ్ హర్ బ్రదర్స్ సా బర్డ్స్ ఇన్ ద గార్డెన్. యెస్టర్‌డే వాళ్ళు గార్డెన్‌లో పక్షుల్ని చూశారు. దే టుక్ ఏ కెమెరా అండ్ క్లిక్డ్ ఫోటోస్. ఇది కూడా V2 ఫార్మ్. వాళ్ళు కెమెరాని తీసుకెళ్లినారు కాబట్టి వాళ్ళు ఫోటోస్ తీశారు. దేర్ మదర్ గేవ్ దెమ్ జ్యూస్. వాళ్ళ మదర్ వాళ్ళకి జ్యూస్ ఇవ్వడం జరిగింది. అను మేడ్ ఏ పేపర్ బోట్ ఎట్ హోమ్. అను పేపర్ బోట్‌ని తయారు చేసింది. మేడ్. లేటర్ తరువాత దే ర్యాన్ ఇన్ ద ప్లేగ్రౌండ్ హ్యాపీలీ. వాళ్ళు హ్యాపీగా అక్కడ పరిగెత్తారు అని చెప్పుకోవడానికి ఈ స్టోరీలో మొత్తం V2 ఫార్మాట్‌లోనే ఉండడం జరుగుతూ ఉంది.
సీకి సా, సీ సా సీన్ సీయింగ్, టేక్ టుక్ టేకెన్ టేకింగ్, గివ్ గేవ్ గివెన్ గివింగ్, మేక్ మేడ్ మేకింగ్, రన్ రన్ రన్నింగ్. వీటిని బాగా ప్రాక్టీస్ చేసి స్టోరీని బాగా చూస్తే మనకి డైలీ 5 వర్బ్స్ నేర్చుకుంటూ పోతే వొకాబులరీ ఈజీ అవుతుంది.